డ్రైవింగ్ ఫోర్స్ గా ఉండాలి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అధికారులతో పనులు చేయించే బాధ్యత మీదే అంటూ దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. మంత్రులు డ్రైవింగ్ ఫోర్స్ గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితబోధ చేశారు. అధికారులు నిబంధనలు సలహాలు ఇచ్చినప్పటికీ శాఖను నడిపించాల్సింది మంత్రులేనని తేల్చి చెప్పారు. పని చేయని అధికారులను పిలిచి మాట్లాడో మందలించో వారితో పని చేయించినప్పుడే మంత్రుల సామర్థ్యం బయటపడుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే గాని అధికారులు కాదనే విషయం గుర్తెరగాలని హితవు పలికారు. మంత్రివర్గ సమావేశం ఎజెండా అంశాలు పూర్తయ్యాక తాజా పరిణామాలపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. 15 ఏళ్లు తాను ముఖ్యమంత్రిగా పనిచేసినా గత 15 నెలల్లో వేగంగా సాధించిన పెట్టుబడులు గతంలో రాలేదని సంతృప్తి వ్యక్తం చేశారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. కేబినెట్ లో ఏ సంస్థలకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి పనులు ప్రారంభమయ్యేలా సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగానూ వాటి ఫలాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సీఎం సూచించారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు తెలిపారు. 2028 నాటికి విశాఖలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పశ్చిమలో ముంబై ఎలాంటి మహానగరమో తూర్పులో విశాఖ అంతటి మహానగరంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 15 ఏళ్లలో విశాఖ మహానగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుందని తెలిపారు. వర్క్ ఫ్రం హోమ్ లో భాగంగా ప్రస్తుతం 4,70,000 మంది ఉన్నారని ఈ సంఖ్యను 10 లక్షలకు పెంచాలని అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడటంతో పాటు రైల్వే జోన్ సాధన వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ మనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.